నమస్తే. ఏపీలో పెన్షన్ల వాతావరణం మొదలైంది. మనం చూసుకున్నాం. అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మే, జూన్ కలిపి జూలైలో 7,000 ఇచ్చింది. జూలైలో ఇచ్చింది, ఆగస్టులో ఇచ్చింది, సెప్టెంబర్‌లో ఇచ్చింది, ఇప్పుడు అక్టోబర్. అంటే ఈ 4 నెలల్లో పెన్షన్లు మాత్రమే మనకు కనపడుతున్నాయి. చూడండి. నేరుగా పెన్షన్లు ఇవ్వడానికి ఆయన అక్కడికెళ్లారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఒక రిక్వెస్ట్ కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు అధికారం చేపట్టిన తర్వాత పెన్షన్లు తప్ప ఇప్పటివరకు మాకు అభివృద్ధి ఏం కనపడలేదు. గతంలో వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు మీరు వచ్చి ఇస్తున్నారు. పెన్షన్ల వాతావరణం తప్ప రాష్ట్రంలో ఉద్యోగాల అవకాశాల్లో కానీ ఇంక ఇతరత్ర కానీ ఎక్కడ కనపట్లేదు. మీ యొక్క మిషన్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా వెళ్ళాలి? ఏంటి? కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా చక్కగా లేవు. హెల్త్ ఎడ్యుకేషన్ లేదు. అవినీతి జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది, నేరస్తులందరూ బయట తిరుగుతున్నారు, లా అండ్ ఆర్డర్ లేదు. పెన్షన్లు ఇచ్చుకుంటూ పోతే ఏం లాభం సార్? అది మీరెందుకు సార్ కింద ఎంప్లాయీస్ ఏమన్నా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈయన ఇల్లు అక్కడ అందరినీ కలుస్తారు. అందరితో మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, బానే ఉంది. కొంచెం మేము చెప్పిన డిమాండ్స్ కూడా నెరవేర్చండి. బాగుంది, ఇవి కూడా ఇవ్వండి. వీటితో పాటు ఆ పని కూడా చూస్తే బాగుంటుంది. మన వరదలు ఎలా తిరిగారా, మీరు నాయకుడుగా తిరిగారో కొంచెం సేవ కూడా ఇంకా ఇతర బెనిఫిట్ చాలా చేయాలి రాష్ట్రానికి. ఆ దిశగా చేయండి. నేరస్తులందరూ ఇష్టానురీతిగా రాష్ట్రంలో తిరుగుతున్నారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయట్లేదు. అవన్నీ సెటరేట్ చేయండి. నేరస్తులేమో అందరూ వచ్చి మాట్లాడతారు, మీరు శాంతి సార్. ఒక్కొక్కసారి ఆలస్యం అమృతం విషయం కూడా అవుతుంది సార్. కొంచెం వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి. ఇప్పుడు మీరు నేరుగా వాళ్ళతో మాట్లాడుతున్నారు, బానే ఉంది. ప్లాన్ ఏంటి, విజన్ అంటే కొంచెం జనాలకు కూడా చెప్పండి. నాకు కూడా ఒక అవగాహన, ఫ్యామిలీస్ ఒక ఐడియా సమీక్షిస్తున్నారు. ఫ్యామిలీస్ అని మీరు సమీక్షించారు కాబట్టి అక్కడ చాలా మంది నిరుద్యోగులు కూడా ఉన్నారు ఆ ఫ్యామిలీస్ లో. కొంచెం వాళ్ళకి కూడా ఉపాధి అవకాశం కల్పించే దిశగా అడుగులేయండి. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టండి. అప్పుల ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ని నవ్యాంధ్రప్రదేశ్ గా, సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దండి. రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయండి. కొంచెం ఆ దిశగా అడుగులేయండి సార్. ప్రతిసారి బాగుండదు, ఒకసారి 2 సార్లు చేస్తే బాగుంటుంది. అవి చేస్తూ చేయండి, నెత్తి మీద పెట్టుకుంటారు జనాలు. కొంచెం ఆ దిశగా అడుగులు వేసి రాష్ట్రానికి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని సకాలంలో ఏర్పాటు చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. కొంచెం వాటి మీద అయితే ఫోకస్ పెట్టండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.